హాయ్ అండి. అందరికీ ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? మీ సీజనల్ పనులు అవుతున్నాయా లేదా చెప్పండి? సీజనల్ పనులేంటి? సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా! ఏం మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? యాక్చువల్‌గా నేను ప్రతి సీజన్‌కి ఏం చేస్తాను అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదండీ! వింటర్‌లో యూజ్ చేసిన క్లాత్స్ ఏవి ఉంటాయి అంటే స్వెటర్స్ కొన్ని కొన్ని దళసరి దుప్పట్లవి ఉంటాయి కదండీ! అవన్నీ శుభ్రంగా వాష్ చేసేసి డెటాల్ వేసేసి వాష్ చేసి వాటిలో నాఫ్థలిన్ బాల్స్ వేసి కవర్‌లో పెట్టి ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను. మళ్ళీ నెక్స్ట్ సీజన్‌లో తీస్తా. అలాగే కాటన్ శారీస్ అన్నీ కూడా లాస్ట్ సమ్మర్ అయిపోగానే వాష్ చేసి వాటిలో నాఫ్థలిన్ బాల్స్ పెట్టి పైనకి ఎక్కిచ్చేస్తాను. ఇప్పుడు తీసేసి అవి బాగానే ఉన్నాయి, స్మెల్ అది ఏం రావట్లేదు అనుకుంటే యూజ్ చేసేస్తాను. లేదు అంటే ఒకసారి అన్నీ వాష్ చేసి వాటికి గంజి పౌడర్ పెట్టి ఆరపెట్టుకొని మళ్ళీ ఈ సీజన్‌లో వాడతాను. ఏ సీజన్‌కి ఆ సీజన్‌కి నేను అలా చేస్తూ ఉంటాననమాట. నాకు అది అలవాటు. ఈరోజు అలా స్వెటర్స్ దుప్పట్లు అవన్నీ కూడా వాష్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేసుకున్నానండి. మా ఫ్రిడ్జ్‌లో ఎక్కువ ఎక్స్‌పైర్ అయిపోయిన వస్తువులు ఉంటాయన్నమాట. ఏంటి ఎక్స్‌పైర్ అయిపోయినయి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం అనుకుంటున్నారేమో. ఈ టమాటా కెచప్ గానీ, జామ్ గానీ, కొన్ని కొన్ని సాసెస్ కొన్ని కొన్ని అంటే టమాటా కెచప్ ఒక్కటేలెండి. అదొక్కటే ఉంటుంది. ఇంకేది ఉండదు. అవి నేను 20 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవి తీసుకొని నేను ఫ్రిడ్జ్‌లో పెడతానన్నమాట. పిల్లలు 4, 5 సార్లు అడిగితే అప్పుడు ఇస్తాను వాళ్ళకి. ఇచ్చి 1, 2 సార్లు వాడిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తా వాళ్ళ కంటికి కనపడకుండా. కంటికి కనపడదు కాబట్టి ఇంకెలాగో అడగరు. ఆల్రెడీ మా అమ్మ కొనమంటే కొనిందన్న సాటిస్ఫాక్షను ఉంటది. వాళ్ళకి ఎక్కువ పెట్టలేదన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంటదనమాట. అలాగే పిల్లలు నేను సాటిస్ఫై అయ్యే విధంగా చేస్తాను. అదేంటమ్మాయి మరి ఎక్స్‌పైర్ అయిపోతే పడేస్తాం కదా అంటే కరెక్టేనండి. పడేస్తాము. పడేస్తే మహా అయితే రూ. 20 ప్యాకెట్ పడేస్తాము. దానివల్ల వచ్చే నష్టం అనేది రూ. 20 కాదు, చాలా ఎక్కువలోనే ఉంటుందన్నమాట వాళ్ళ భవిష్యత్తులోని. సో, అందుకని చెప్పేసి కొన్ని కొన్ని వస్తువుల్ని ఒక రూ. 10 పోయినా పర్వాలేదు గానీ వాళ్ళ బాడీలోకి వెళ్ళకూడదనుకొని కొంచెం కొని జస్ట్ లైట్‌గా యూజ్ చేసి మిగతాది పడేస్తూ ఉంటాను. నాకది అలవాటు. అలాగే ఫ్రూట్స్ అలాంటివి అనుకోండి, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి కొనుక్కొనైనా సరే పిల్లలకి పెడతానన్నమాట. నాది అలా ఉంటది. కాకపోతే ఏంటంటే కొంచెం మా అమ్మగారు నన్ను తిడుతూ ఉంటారు. ఎందుకే కొనుక్కొని అలా పడేసుకోవడం అది ఇది అని చెప్పేసి నా థాట్ నాది అన్నమాట. సో, ఫ్రిడ్జ్ అయితే మొత్తం డీప్ క్లీన్ చేస్తాను. ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ తీసాను కదండీ! అందులో ఉన్న డబ్బాలు అవన్నీ కూడా శుభ్రంగా తుడిచేసుకొని శుభ్రంగా డీప్‌గా క్లీన్ చేసుకొని పసుపు, కుంకాలు పెట్టుకున్న డబ్బాలు అవన్నీ కూడా తుడిచేసుకొని సర్దుకున్నాననమాట. ఇంకా మీకు ఈరోజు ఇంట్లో పనులనేవి ఎలా జరిగినాయి? డీప్ క్లీనింగ్స్ ఏమైనా చేసుకున్నారా ఏంటి అనేది ఒకసారి కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.